Very good morning. Welcome to our ఛానల్. ఈ ఇయర్ 2024లో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయబోతా ఉన్నారో వారందరికీ ఈ కరెంట్ అఫైర్స్ యూజ్ అవుతుంది. ఎస్పెషల్లీ రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు మాత్రం మిస్ అవ్వకండి. ఏఎల్పి టెక్నీషియన్ కమింగ్ ఎగ్జామ్ కనుక వారు ఆర్పిఎఫ్ వాళ్ళు కూడా మిస్ అవ్వకండి. ఓకే, సో ఈ వీడియోలో లిటరేచర్ అవార్డ్స్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోబోతా ఉన్నాం. క్లాసెస్ చూడండి, లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్ టైం క్లాసెస్ ఫాలో అవుతున్నట్లయితే ప్రీవియస్ క్లాసెస్ చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. దాని యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంటుంది. సో ఈ వీడియోలో మనం నోబెల్ లిటరేచర్, సాహిత్య అకాడమీ, సరస్వతి సమ్మాన్, వ్యాస్ సమ్మాన్, బూకర్ ప్రైజెస్, జ్ఞాన్పీఠ్ అండ్ మూర్తిదేవి ఈ అవార్డ్స్ అన్నీ కూడా లిటరేచర్కి సంబంధించినవి. ఇవన్నీ కవర్ చేయబోతా ఉన్నాం. ముందుగా నోబెల్ లిటరేచర్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మొట్టమొదటి అవార్డు 1901లో వచ్చింది. సులి పృథోమే గారికి రావడం జరిగింది. అడుగుతాడు, జీకే బేస్గా అడుగుతూ ఉంటాడు ఈ క్వశ్చన్. 2022లో అనీ ఎర్నాక్స్ గారికి రావడం జరిగింది. 2023లో జాన్ ఫోసే గారికి రావడం జరిగింది. ఇతను నార్వేకి సంబంధించిన వ్యక్తి. సో మొట్టమొదటి భారతదేశము నుండి నోబెల్ సాహిత్య పురస్కారం అందుకున్న వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు 1913లో అందుకోవడం జరిగింది. ఇది జీకే ఓరియంటెడ్ అడిగే అవకాశం ఉంటుందండి. ఈ పాయింట్ జీకే బేస్ మీద అడిగే అవకాశం ఉంటుంది. సో 2023లో కనుక చూసినట్లయితే జాన్ ఫోసే గారు నోబెల్ లిటరేచర్ పురస్కారం అందుకున్నారు. నెక్స్ట్ మ్యాన్ బూకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్, దీన్నే ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ అని కూడా పిలవడం జరుగుతూ ఉంటుంది. 2022లో కనుక చూసినట్లయితే గీతాంజలి శ్రీ అండి. వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే భారతదేశానికి సంబంధించిన వ్యక్తి. ఎప్పుడైనా సెంట్రల్ ఎగ్జామ్స్, ఎస్పెషల్లీ రైల్వేస్ కావచ్చు, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ కావచ్చు, ఇక్కడ ఇండియా మీద ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది ఒకవేళ మన వాళ్ళకి వచ్చినట్లయితే. సో 2022లో గీతాంజలి శ్రీ గారికి రావడం జరిగింది. ఇండియాకి సంబంధించిన ఆమె, హిందీ లాంగ్వేజ్లో రాశారు. తను రాసినది టాంబ్ ఆఫ్ శాండ్ అండి. తను రచించింది టాంబ్ ఆఫ్ శాండ్. దీన్ని యూకే అంటే ఇంగ్లీష్లోకి అనువదించింది డైసీ రాక్వెల్. కొన్నిసార్లు ట్రాన్స్లేటర్ కూడా అడగడం జరుగుతూ ఉంటుంది. ఈ మ్యాన్ బూకర్ ప్రైజెస్ ఏంటివి అంటే, ఏదైనా వివిధ భాషలలో ఉన్న వాటిని ఇంగ్లీష్లోకి అనువదించడం జరుగుతూ ఉంటుంది. ఆ వాటికి మాత్రమే, ఆ ట్రాన్స్లేట్ చేసిన వాటికి మాత్రమే, అంటే ఇంగ్లీష్లోకి అనువదించిన ఆ బుక్స్కి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో దీని ఆరిజిన్ వచ్చేసి మనకి గీతాంజలి శ్రీ గారు, దాన్ని ట్రాన్స్లేట్ చేసింది డైసీ రాక్వెల్ గారు. ఓకేనా? సో 2023 కనుక చూసినట్లయితే జార్జీ గాస్పోడినివ్ తను రచించింది టైమ్ షెల్టర్ అనేది రచించారు. బల్గేరియన్ లాంగ్వేజ్లో రచించారు. దీన్ని ట్రాన్స్లేట్ చేసింది యాంజిలా రోడల్. కొద్దిగా ప్రొనౌన్సియేషన్ కొద్దిగా అటు ఇటు ఉంటే అడ్జస్ట్ అవ్వండి. ఓకే, రైట్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది గీతాంజలి శ్రీ అండ్ డైసీ రాక్వెల్, ఇక్కడ జార్జీ గాస్పోడినో అండ్ యాంజిలా రోడల్. సో కొన్నిసార్లు ట్రాన్స్లేటర్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. అండ్ వీరి యొక్క రచనలు టాంబ్ ఆఫ్ శాండ్ అండ్ టైమ్ షెల్టర్. సో ఫస్ట్ ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ విన్నర్ వచ్చేసి ఇస్మాయిల్ కడరే అండి. మొట్టమొదటి ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ విన్నర్ వచ్చేసి ఇస్మాయిల్ కడరే 2005లో అందుకున్నారు. అండ్ మొట్టమొదటి భారతీయ గ్రహీత బూకర్ ప్రైజ్ వచ్చేసి గీతాంజలి శ్రీ అండి. మ్యాన్ బూకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ మొట్టమొదటి విజేత గీతాంజలి శ్రీ గారే. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, మ్యాన్ బూకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ మొట్టమొదటిగా గీతాంజలి శ్రీ. నెక్స్ట్ బూకర్ ప్రైజ్, దీన్ని మ్యాన్ బూకర్ ప్రైజ్ అంటాము. బూకర్ ప్రైజ్ ఫర్ ఫిక్షన్ అని కూడా పిలవడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మ్యాన్ బూకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ లేదా ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ అన్న ఒకటే. ఈ ఇంటర్నేషనల్ అనే సంబంధించిన ఫస్ట్ ఇండియన్
అందుకున్న వాళ్ళు గీతాంజలి శ్రీ గారు. అండ్ బూకర్ ప్రైజ్ అన్న, మ్యాన్ బూకర్ ప్రైజ్ అన్న, బూకర్ ప్రైజ్ ఫర్ ఫిక్షన్ అన్న ఒకటే. సో మొట్టమొదటిసారిగా 1969లో ఇవ్వడం జరిగింది పిహెచ్ న్యూబే గారికి సంథింగ్ టు ఆన్సర్ ఫర్ అనే రచనకి ఇవ్వడం జరిగింది. అండ్ 2022లో కనుక అబ్జర్వ్ చేస్తే షేహాన్ కరుణతిలక శ్రీలంకన్ ద 7 మూన్స్ ఆఫ్ మాలి అల్మైడ్ అనే దానికి గమనం అందుకోవడం జరిగింది. అండ్ 2023 కనుక చూసినట్లయితే పాల్ లించ్ ఐర్లాండ్కి సంబంధించి ప్రొపెట్ సాంగ్కి గాను తనకి బూకర్ ప్రైజ్ రావడం జరిగింది. అండ్ ఫస్ట్ ఇండియన్ బూకర్ ప్రైజ్ విన్నర్, ఇక్కడ చూడండి మిస్ అవ్వద్దండి, ఫస్ట్ బూకర్ ప్రైజ్ విన్నర్ అన్నప్పుడు అరుంధతి రాయ్ రావాలి. ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యాన్ బూకర్ కానీ ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ అన్నప్పుడు మాత్రం గీతాంజలి శ్రీ అనేది రావాలి. సో ఈసారి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ద ఫస్ట్ ఇండియన్ బూకర్ ప్రైజ్ విన్నర్ వచ్చేసి అరుంధతి రాయ్. ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనే దానికి గాను రావడం జరిగింది 1997లో రావడం జరిగింది. 1 సెకండ్ అండి. ఓకేనా, రైట్, సారీ, 1997లో ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్కి గాను అరుంధతి రాయ్ గారికి రావడం జరిగింది. ఏ ప్రైజ్? బూకర్ ప్రైజ్. ఫస్ట్ ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ వచ్చేసి గీతాంజలి శ్రీ గారికి రావడం జరిగింది. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి గోల్డెన్ మ్యాన్ బూకర్ ప్రైజ్, ఎందుకంటే ఇది స్పెషల్ అకేషన్గా 50 ఇయర్స్ అయిన సందర్భంగా ఇవ్వడం జరిగింది. 15th యానివర్సరీ అవార్డుగా 2018లో మిచెల్ ఓండార్జీ గారికి రావడం జరిగింది. ద ఇంగ్లీష్ పేషెంట్ అనే నవలకు గాను ఇది స్పెషల్ అకేషన్గా ఇవ్వడం జరిగింది, ఇది రెగ్యులర్ అవార్డు కాదు. ఓకేనా, రైట్. నెక్స్ట్ వచ్చేసి జ్ఞానపీఠ్ అవార్డు కనుక చూసినట్లయితే మొట్టమొదటిసారిగా 1965లో జి శంకర కరూప్ గారికి రావడం జరిగింది. ఇతను మలయాళంలో రచించాడు శంకర కరూప్. అండ్ 2022లో దామోదర మౌజు గారికి కొంకణి లాంగ్వేజ్. అండ్ 2023లో రామభద్రాచార్య సాంస్క్రిట్ లాంగ్వేజ్లో రచించాడు. 2023లో ఈ 2023లో ఇద్దరికి ఇచ్చారండి, గుల్జర్ గారికి కూడా రావడం జరిగింది ఉర్దూ. సో మేబీ ఈ ఇయర్ ఈ క్వశ్చన్ నేను చెప్పే మాట గుర్తుపెట్టుకోండి, డెఫినెట్లీ ఈ పర్సన్ గురించి అడిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం అయోధ్య టెంపుల్ ఇనాగ్రేషన్ ఆ మూమెంట్లో కనుక చూసినట్లయితే ఒక బ్లైండ్ పర్సన్ సంబంధించి మోడీ గారు అతన్ని తీసుకురావడం ఎట్లాంటిది జరిగిందిగా, అతనే రామభద్రాచార్య గారు. సో రాముడు అక్కడ ఉన్నాడు అని ప్రూవ్ చేయడానికి చాలా కష్టపడింది ఇతనే. సో డెఫినెట్లీ ఇతని గురించి అడిగే అవకాశము ఈ ఇయర్ ఖచ్చితంగా ఉంది. మార్క్ మై వర్డ్స్, డెఫినెట్లీ మీరు ఈ పర్సన్ గురించి మీరు మీ యొక్క రైల్వే ఎగ్జామ్స్లో డెఫినెట్లీ చూడబోతా ఉన్నారు, డెఫినెట్లీ. ఓకేనా, సో ఇతనికి జ్ఞాన్పీఠ్ అవార్డు కూడా అందించడం జరిగింది. అండ్ నెక్స్ట్ సరస్వతి సమాన్ అవార్డ్ 1991లో మొట్టమొదటిసారిగా ఇవ్వడం జరిగింది. హరివంశ రాయ్ బచ్చన్ గారికి రావడం జరిగింది, హిందీలో తన ఆటోబయోగ్రఫీకి రావడం జరిగింది. అండ్ 2022లో శివశంకరికి రావడం జరిగింది, సూర్యవంశం అనే దానికి గాను తమిళ్ లాంగ్వేజ్ అది. అండ్ 2023లో ప్రభా వర్మ గారికి రావడం జరిగింది, రౌద్ర సాత్వికం, ఇది మలయాళంకి సంబంధించిన రచన, దీనికి గాను రావడం జరిగింది. సో మనం రిమైనింగ్ కూడా చూద్దాం. వ్యాసమ వన్స్ ఒకసారి మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా, డెఫినెట్లీ మీరు పెట్టిన రూపాయికి ఖచ్చితంగా ఎన్నో టైమ్స్ మీకు దానివల్ల యూజ్ ఉంటుంది. ప్రాపర్గా చదివితే ఈజీగా సక్సెస్ అవ్వచ్చు. సో జీకే 100 రూపీస్, 100 days వ్యాలిడిటీ. ఇండియన్ పాలిటీ 100 రూపీస్, 100 days వ్యాలిడిటీ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్. కెమిస్ట్రీ 100 రూపీస్, 1 year వ్యాలిడిటీ ప్రజెంట్. సైన్స్ 100 రూపీస్, 1 year వ్యాలిడిటీ. అరిథమెటిక్ రైల్వే బేస్ మీద మాత్రమే 200 రూపీస్, 1 year వ్యాలిడిటీ. రైల్వే కోర్స్ 500 రూపీస్, 1 year వ్యాలిడిటీ. సో తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ టాపిక్ కంప్లీట్ అయిపోయింది, ఇది అయిపోయింది, ఇంకొన్ని యాడ్ చేస్తూ ఉన్నాను బట్ కొద్దిగా సహకరించట్లేదు. బట్ నో వరీస్, ఖచ్చితంగా మీకు ప్రాపర్గా చదవండి, డెఫినెట్లీ సక్సెస్ అవుతారు. ఓకేనా, రైట్. యాప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్. నెక్స్ట్ వ్యాస్ సమాన్ అవార్డు గురించి కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే 1991లో మొట్టమొదటిసారిగా ఇవ్వడం జరిగింది. రామ్ విలాస్ శర్మ గారికి మొట్టమొదటిసారిగా ఇచ్చారు. తన యొక్క భారత్ కి ప్రాచీన్ భాష పరివార్ ఔర్ హిందీ అనే
నవలకు గాను రావడం జరిగింది. భారత్కి ప్రాచీన్ భాష పరివార్ ఔర్ హిందీ. కొన్నిసార్లు అడుగుతారండి, ఆ బుక్స్ కూడా అడుగుతూ ఉంటారు. 2022లో డాక్టర్ జ్ఞాన్ చతుర్వేది గారికి రావడం జరిగింది పగల్ ఖనా అనే దానికి గాను. 2023లో పుష్ప భారతికి రావడం జరిగింది యాదీన్ యాదేన్ ఔర్ యాదేన్ అనే దానికి గాను ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ సాహిత్య అకాడమీ అవార్డ్స్ మొట్టమొదటిసారిగా 1954లో ఇవ్వడం జరిగింది. ఇవి మన యొక్క అఫీషియల్ లాంగ్వేజెస్కి సంబంధించి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మనం ఒకసారి చూద్దాం. 2022 కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇంగ్లీష్లో కనుక అబ్జర్వ్ చేస్తే అనురాధ రాయ్ గారికి రావడం జరిగింది ఆల్ ద లీవ్స్ వీ నెవర్ లివ్డ్ అనే దానికి గాను. 2023లో నీలం గౌర్ గారికి రావడం జరిగింది రిక్విమ్ ఇన్ రాగా జానకి గారికి గాను, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అండి ఇది. అండ్ హిందీలో చూస్తే బద్రీ నారాయణ్ గారికి 2022లో రావడం జరిగింది తుమాది కే షాబ్ద్. సో కొన్నిసార్లు బుక్స్ కూడా అడుగుతారంటే డెఫినెట్లీ చదవాల్సిన అవసరం అయితే ఉంటుంది. 2023లో సంజీవ్ గారికి రావడం జరిగింది ముఝే పచానో గాను. అండ్ అస్సామిక్ లాంగ్వేజ్ కనుక చూస్తే 2023లో మనోజ్ కుమార్ గోస్వామి గారికి రావడం జరిగింది బూల్ సత్య అనే దానికి గాను. అండ్ ప్రణవ్ జ్యోతి దేకా గారికి 2023లో రావడం జరిగింది డాక్టర్ ప్రణవ్ జ్యోతి దేకర్ శ్రేష్ఠ గల్పగాను. అండ్ తెలుగు కనుక చూసినట్లయితే మధురనాథకం నరేంద్ర గారికి రావడం జరిగింది మనోధర్మ పరాగంకి. అండ్ 2023లో పతాంజలి శాస్త్రి గారికి రావడం జరిగింది రామేశ్వరం కాకులు మరికొన్ని కథలు అనే దానికి గాను రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ కన్నడలో కనుక చూసినట్లయితే ముద్నకుడు చిన్నస్వామి గారికి రావడం జరిగింది 2023లో బహుత్వాద భారత మట్టు బౌద్ధ తాత్వికతే అనే దానికి గాను రావడం జరిగింది. 2023లో చూసినట్లయితే లక్ష్మీషా తోల్పాడి గారికి రావడం జరిగింది మహాభారత అనుసంధానద భారత యాత్రే అనే దానికి గాను రావడం జరిగింది. కొద్దిగా నేమ్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. కన్నడ అన్నప్పుడు లక్ష్మీష మహాభారత అంతే, ఎందుకంటే మనకు ఆప్షన్స్ ఉంటాయి కనుక మనకి ఈజీగా మనం క్యాచ్ చేయొచ్చు అక్కడ ఉన్న వాటిని బట్టి. ఓకే, సో సాంస్క్రిట్ కనుక చూసినట్లయితే 2022లో జనార్దన్ ప్రసాద్ పాండే మణి గారికి రావడం జరిగింది దీపమాణిక్యం అనే దానికి గాను. 2023లో అరుణ్ రంజన్ మిశ్రా గారికి రావడం జరిగింది సునియే మేఘగానం గానికి రావడం జరిగింది. సింధీ లాంగ్వేజ్ కనుక చూసినట్లయితే కన్హాయ్ యాలల్ లెఖ్వానీ గారికి రావడం జరిగింది సింధీ సాహిత్ జో ముక్తసార్ లిత్నాస్ అనే దానికి గాను. అండ్ 2023లో వినోద్ అసుధాని గారికి రావడం జరిగింది హతు పకుదిజన్ పాకిది జైన్ అంట. బెంగాలీ కనుక చూసినట్లయితే తపన్ బందోపాధ్యాయ గారికి రావడం జరిగింది బీర్బల్ అనే దానికి గాను. అండ్ 2023లో స్వప్నమోయ్ చక్రబోర్తి గారికి రావడం జరిగింది ఝాలేర్ ఓ పొర్ పాని గాని. అండ్ గుజరాతీ కనుక చూసినట్లయితే గులాం మహమ్మద్ షేక్ గారికి రావడం జరిగింది గేర్ జతన్ అనే దానికి గాను. 2023లో వినోద్ జోషి గారికి రావడం జరిగింది సైరనా దిరీగ్. కాశ్మీరీ కనుక చూస్తే 2022లో ఫరూక్ ఫాయజ్ గారికి రావడం జరిగింది ఝాయల్ దాబ్ గాను. కొంకణి గనక చూసినట్లయితే మాయా అనిల్ కారన్గటే గారికి రావడం జరిగింది అమృత్వేల్ అనే దాని గాను. అండ్ మలయాళం కనుక అబ్జర్వ్ చేస్తే ఎం థామస్ మాథ్యూ గారికి రావడం జరిగింది అసంతే సీతయానం దానికి రావడం జరిగింది థామస్ గారికి. అండ్ 2023లో ఈవి రామకృష్ణన్ గారికి రావడం జరిగింది మలయాళ నావలింటే దేశ కలంగల్ అనే దాని గాను. ఒడియా గనక చూసినట్లయితే 2022లో గాయత్రి బాలా పాండా గారికి రావడం జరిగింది దయానది అనే దానికి గాను. పంజాబీ గనక చూసినట్లయితే సుఖ్జీత్ గారికి రావడం జరిగింది మెయిన్ ఐనుగోష్ నహి అనే దానికి గాను. అండ్ పంజాబీ 2023 చూస్తే స్వరంజిత్ సావి గారికి రావడం జరిగింది మంది చిప్ అనే దానికి గాను. గ్రీన్ కలర్లో ఉన్నది వారి యొక్క రచన అండి. అండ్ రాజస్థానీ కనుక చూస్తున్నట్లయితే 2022లో కమల్ రంగా గారికి రావడం జరిగింది అండ్ అలెక్నా అంబా అనే దానికి గాను. తమిళ్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే డాక్టర్ ఎం రాజేంద్రన్ గారికి రావడం జరిగింది కాలాపాని అనే దానికి గాను.
వెరీ ఇంపార్టెంట్ అండి, ఇది డెఫినెట్లీ అడిగే అవకాశం ఉంటుంది ఇది. అండ్ 2023 చూస్తే రాజశేఖరన్ గారికి రావడం జరిగింది నీర్వాజాహి అండ్ పొద్దువుం అనే దానికి గాను. ఉర్దూ కనుక చూసినట్లయితే 2022లో ఆనిష్ అష్ఫక్ గారికి రావడం జరిగింది క్వాబ్ సరాబ్ గారి దానికి గాను. అండ్ 2023లో సాదికా నవాబ్ షాహిర్ గారికి రావడం జరిగింది రాజ్దేవ్కి అమ్రాయికి రచనకు గాను. సంతాలి కనుక చూసినట్లయితే కాజిల్ సోరెన్ గారికి, ఇతన్నే జగన్నాథ్ సోరెన్ అని కూడా పిలుస్తారు. సో ఇతనికి రావడం జరిగింది తన యొక్క రచన సబర్నాకా భైల్రే సనాన్ పంజాయ్. అండ్ 2023లో చూస్తే తురియా చాంద్ బాస్కే, ఇక్కడ చంద్ అనేది గుర్తుపెట్టుకోవచ్చు లేదా బాస్కే అనేది గుర్తుపెట్టుకోవచ్చు. జబా బాహా అనే దానికి గాను. బోడో లాంగ్వేజ్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే రష్మి చౌదరి గారికి రావడం జరిగింది సన్సిర్ని మోదిరా అనే దానికి గాను. అండ్ 2023లో నందేశ్వర్ ధైమరి గారికి రావడం జరిగింది జియు సఫార్ని దక్వన్ షర్ని అనే నవలకు గాను. డోగ్రీ కనుక చూస్తే వీణ గుప్తా గారికి రావడం జరిగింది చే రూపక్ అనే దానికి గాను. అండ్ 2023లో విజయ్ వర్మ గారికి రావడం జరిగింది దాన్ సదియన్ ఏక్ సీర్ అనే దానికి గాను. అండ్ మైథిలి కనుక అబ్జర్వ్ చేస్తే 2022లో అజీత్ ఆజాద్ గారికి రావడం జరిగింది పెన్ డ్రైవ్ మీ పృథ్వీ అనే దానికి గాను. మైథిలి లాంగ్వేజ్లో అజీత్ గారికి రావడం జరిగింది 2022లో. మణిపురి, దీన్నే మైథాయ్ అని కూడా అని పిలుస్తారు లాంగ్వేజ్ని. కోయిజం శాంతి బలా గారికి రావడం జరిగింది, ఇది చూడండి లిరోనంగ్ అనే నవలకు గాను. మరాఠీ కనుక చూసినట్లయితే ప్రవీణ్ దశరథ్ భాండేకర్ అనే అతనికి రావడం జరిగింది ఉజ్వ్యా సోందేచియా బహులియా అనే దానికి గాను. అండ్ కృష్ణాత్ కోట్ 2023లో రింగాన్ అనే దానికి గాను రావడం జరిగింది. నేపాలీ అబ్జర్వ్ చేస్తే కేబి నేపాలీ గారికి రావడం జరిగింది సైనో అనే దానికి గాను. సో ఈ విధంగా అడిగే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ మూర్తిదేవి అవార్డు కనుక చూసినట్లయితే ఫస్ట్ 1983లో ఇవ్వడం జరిగింది సికే నాగరాజరావు గారికి. అండ్ పట్టా మహాదేవి శాంతలాదేవి అనే దానికి గాను కన్నడకు సంబంధించింది ఇది. 2019 లాస్ట్ అవార్డు వచ్చేసి మూర్తిదేవి 2019లో ఇచ్చారు. విశ్వనాథ్ ప్రసాద్ తివారీ గారికి రావడం జరిగింది ఆస్తి ఔర్ భౌతి, ఇది హిందీ లాంగ్వేజ్లో ఉంటుంది, దానికి గాను రావడం జరిగింది. సో ఇది లిటరేచర్కి సంబంధించిన పూర్తి సమాచారం. మనల్ని డెఫినెట్లీ ఇండియన్ రైల్వేస్లో అడిగే అవకాశం ఉంటుంది, స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో అడిగే అవకాశం ఉంటుంది. సో మిస్ అవ్వకండి, ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్.